Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. Welcome back to our session. School Assistant Biological Sciences లో ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనం 8th క్లాస్లో ఉన్నటువంటి యూనిట్స్ చూస్తున్నాము వరుసగా. ఈరోజు మన సెషన్ ఏంటంటే జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఈ సెషన్ ఏంటి చూద్దాము. ఈ సెషన్లో మనము నేర్చుకోబోయేటువంటి యూనిట్ ఏంటంటే జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటామంటే మనందరికీ తెలిసిందే రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్గా చెప్పుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్రత్యుత్పత్తి అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. వాట్ ఈస్ ద మీన్ బై రీప్రొడక్షన్? రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి కదా. రీప్రొడక్షన్ అంటే ఏంటని చూసినట్లయితే ఒక జీవి తనను పోలిన జీవులని ఉత్పత్తి చేయడాన్ని ఏమంటామంటే ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం. ఏదైనా ఒక జీవి తనను పోలినటువంటి జీవులను ఉత్పత్తి చేసినట్లయితే దాన్ని ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం. ఈ ఉత్పత్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుందని చూసినట్లయితే ఒకే రకంగా ఉండొచ్చు, రెండు రకాలుగా ఉండొచ్చు, ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. మరి ఈ యొక్క ప్రత్యుత్పత్తి, ఈ ఉత్పత్తి అన్నీ కూడా పిల్లల్ని కంటాయా? లేదంటే గుడ్లు పెడతాయా? గుడ్ల నుండి పిల్లలు వస్తాయా? మరి ఏ విధంగా ఉంటుంది ఈ ఉత్పత్తి అని చూసినట్లయితే ఈ ప్రత్యుత్పత్తి జీవిని ఉత్పత్తి ఏ విధంగా చేస్తున్నాయని దాన్ని ఆధారంగా చేసుకొని జీవుల్ని మనము రెండు రకాలుగా విభజిస్తూ ఉంటాం. జీవులని రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి వచ్చేసి ఏంటంటే గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి ఏంటంటే మనకి పిల్ల జీవులు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా గుడ్లను ఉత్పత్తి చేసి వాటి నుండి కొత్త జీవులు ఏర్పడే జీవులను ఏమంటామంటే ఓవిపారస్ యానిమల్స్ అంటాం. ఓవిపారస్ యానిమల్స్. వీటిని తెలుగులో అయితే మనం ఏమంటామంటే అండోత్పాదకాలుగా చెప్పుకుంటాం. అండోత్పాదకాలు. అండం అంటే గుడ్డు, ఉత్పత్తి అంటే ఉత్పత్తి చేయడం కాబట్టి అండోత్పాదక జీవులు అంటాం. రెండవది ఏంటంటే డైరెక్ట్గా ఇవి పిల్లల్ని కంటూ ఉంటాయి. ఈ పిల్లలకి అనేటువంటి ఈ జీవులు ఏమంటామంటే వివిపారస్ యానిమల్స్ అంటాం. వివిపారస్ యానిమల్స్గా చెప్పుకుంటాము. ఓరల్స్ వీటిని ఏమంటామంటే తెలుగులో శిశుత్పాదకాలు. జీవులు కొత్త జీవులు ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి అంటాము. ఉత్పత్తి చేసే విధానంలో కొన్నేమో గుడ్లు పెట్టేసి గుడ్ల నుండి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి, కొన్నేమో డైరెక్ట్గా పిల్లల్ని కంటూ ఉంటాయి. ఇలా గుడ్లని పెట్టేసి వాటి నుండి పిల్లలు వచ్చేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే అండోత్పాదకాలు అంటాము, ఓవిపారస్ యానిమల్స్. ఏవైతే డైరెక్ట్గా పిల్లల్ని పెట్టేస్తూ ఉంటాయి వాటిని వివిపారస్ యానిమల్స్ అంటాం, తెలుగులో అయితే శిశుత్పాదక జీవులు అంటాం. మరి ఏ జీవులు అండోత్పాదకాలు, ఏ జీవులు శిశుత్పాదకాలు అనేవి ఏ విధంగా గుర్తుపడతాం మనం? వాటిని చూసి వెంటనే వాటి యొక్క బాహ్య స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని, అంటే బాహ్య స్వరూపం అంటే దాన్ని చూడగానే దానిలో ఎలాంటి లక్షణాలు వాటిని ఆధారంగా చేసుకొని అది ఓవిపారస్ యానిమలా లేదంటే వివిపారస్ యానిమలా ఏ విధంగా గుర్తుపడతాం? ఓవిపారస్ యానిమల్స్ ఎప్పుడైనా కానీ బాహ్య చెవి ఉండదు, బాహ్య చెవి కనిపించదు. మనకైతే సాధారణంగా ఏంటి ఈ చెవులు అనేవి బయటికి కనబడుతున్నాయి కదా, దీన్ని బాహ్య చెవిగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే చెవి దుప్ప అంటాం. బాహ్య చెవి కనిపించదు. ఏ జీవుల్లో అయితే ఈ బాహ్య చెవి కనిపించదో సాధారణంగా అవి గుడ్లను పెడుతూ ఉంటాయని చెప్పొచ్చు. మరి డైరెక్ట్గా పిల్లలకి అనే జీవుల యొక్క లక్షణాలు ఏంటి అంటే వీటికి బాహ్య చెవి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బాహ్య చెవి కనపడుతూ ఉంది. అంతేకాకుండా వీటి యొక్క శరీరం పైన రోమాలు అనేవి ఉంటాయి. శరీరం పైన రోమాలు ఉండి, రోమాల్ మీన్స్ హెయిర్. ది హెయిర్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద స్కిన్ యాజ్ వెల్ యాజ్ ది ఎక్స్టర్నల్ ఇయర్ అపియర్స్ టు అవుట్ సైడ్. బాహ్య చెవి అనేది బయటికి కనపడుతూ ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే ఆ జీవులు అనేవి డైరెక్ట్గా పిల్లల్ని పెట్టేస్తూ ఉంటాయి.
ఉదాహరణకి మనం ఆవును తీసుకోవచ్చు, కుక్కను తీసుకోవచ్చు, పందిని తీసుకోవచ్చు, మానవునైనా తీసుకోవచ్చు. సాధారణంగా శరీరం పైన రోమాలు ఉంటాయి, అదేవిధంగా వాటి యొక్క చెవులు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి పిల్లల్ని పెట్టేస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటున్నాము? శిశుత్పాదకాలు అంటాం, వీటికి అండోత్పాదకాలు అంటున్నాం. సో మరి ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఏం చెప్పాను? ప్రత్యుత్పత్తి అంటే పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి. ఒక జీవి తనను పోలిన పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుందని ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాము. సో మరి ఈ ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? సో రీప్రొడక్షన్ అండ్ ఇట్స్ టైప్స్. సో ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా ఉంటుందని చూసినట్లయితే ఒకటి వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తి. సో అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటంటే ఒక జీవి నుండి మాత్రమే పిల్ల జీవులు ఏర్పడతాయి. ఒక జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడతాయి. సో ఒక జీవి నుండి మాత్రమే పిల్ల జీవులు ఏర్పడతాయి. ఇంకో జీవి యొక్క సంబంధం ఏమాత్రం ఉండదు. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సాధారణంగా ఒక ఆడజీవి లేదంటే ఆడజీవి మరియు మగజీవి కలిస్తేనే కొత్త జీవులు ఏర్పడతాయి. సో అలా కాకుండా కేవలం ఒక జీవి నుండి మాత్రమే కొత్త జీవులు ఏర్పడినట్లయితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి సంయోగ బీజాలు కూడా ఏర్పడవు. సంయోగ బీజాలు అనేవి ఏర్పడవు, గుర్తుపెట్టుకోండి. సంయోగ బీజాలు. సంయోగ బీజం అంటే ఏంటని చూసినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అనుకోండి, మనం ఏమంటామంటే పురుష సంయోగ బీజం అంటాం. సో పరాగ రేణువులో ఉంటాయి అవి. ఓకే. సో స్త్రీ సంయోగ బీజం వచ్చేసి ఏంటంటే అండాశయంలో అండకోశంలో ఉంటుంది. స్త్రీ సంయోగ బీజం అంటాం దాన్ని. సో అదే జంతువులు చూసినట్లయితే పురుష సంయోగ బీజాన్ని శుక్రకణంగా చెప్పుకున్నాం. ది స్పెర్మ్ ఇస్ అ మేల్ గ్యామెట్ ఇన్ ద యానిమల్స్, whereas the ovum is a female gamete in the animals, isn't it? సో ఇక్కడ అండము శుక్రకణం అనేసి మనము యానిమల్స్ విషయంలో చెప్పేస్తాం. సో పురుష బీజకణం స్త్రీ బీజకణం వేసి మొక్కల విషయంలో చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవి రెండింటినీ ఏమంటామంటే సంయోగ బీజాలుగా చెప్పుకుంటాము. సంయోగం అంటే కలవడం, బీజం అంటే అది ఉత్పత్తి అయ్యేటువంటి కణం కాబట్టి దాన్ని బీజంగా చెప్పుకుంటుంటాం. సో ఇవి రెండు కలిస్తే మనకి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. దాని నుండి పిల్లజీవి వస్తుంది జనరల్గా మనకు తెలిసింది. సో అలా కాకుండా కేవలం ఒక జీవి నుండి మాత్రమే కొత్త జీవి ఏర్పడట్లేదు, దాన్ని ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ asexual reproduction. Asexual reproduction. If the new or younger one comes from a single organism, then that is called as a asexual reproduction, isn't it? So no gametes are formed in this asexual reproduction. Whereas in the sexual reproduction, the gametes are formed. The male and the female gametes are formed in case of sexual reproduction. So చూద్దాము, ఇదొక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. సో రెండవది వచ్చేసి ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి. సో లైంగిక ప్రత్యుత్పత్తులు ఏంటంటే మనకి సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఇక్కడ వచ్చేసి ఒక పురుష జీవి ఉంటుంది, అదేవిధంగా ఒకటి స్త్రీ జీవి ఉంటుంది. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ద ఫీమేల్ అండ్ దిస్ ఇస్ సింబల్ ఫర్ మేల్. సో ఇక్కడ పురుష స్త్రీ జీవులు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్త్రీ జీవి ఉంటుంది, అదేవిధంగా పురుష జీవి కూడా ఉంటుంది. ఇంకా ఏముంటాయని చూసినట్లయితే సంయోగ బీజాలు ఉంటాయి. సంయోగ బీజాలు ఏర్పడతాయి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ద గ్యామెట్స్. సో వీటిని ఏమంటామంటే గ్యామెట్స్ అంటాం. సో ఈ రెండు సంయోగ బీజాలు ఏర్పడిన తర్వాత మనకి ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద స్పెర్మ్ అండ్ దిస్ ఇస్ ద ఓవమ్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ద గ్యామెట్స్. వీటిని ఏమంటామంటే గ్యామెట్స్ అంటాం. శుక్రకణము అండము, లేదంటే పురుష బీజకణము లేదంటే స్త్రీ బీజకణం. సో వాటిని ఏమంటామంటే గ్యామెట్స్ అంటాం. సో ఈ రెండు గ్యామెట్స్ కూడా మనకి ఏంటంటే ఫ్యూజ్ అయిపోతాయి, ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. సో దిస్ పర్టికులర్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ అ ఫర్టిలైజేషన్, లేదంటే ఫలదీకరణంగా చెప్పుకుంటాం తెలుగులో అయితే. సో దీన్ని ఏమంటాము ఫ్యూజన్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఫర్టిలైజేషన్. పురుష బీజకణము స్త్రీ బీజకణం రెండు కూడా కలిసిపోవడాన్ని ఏమంటామంటే ఫలదీకరణంగా చెప్పుకుంటాము. సో ఫలదీకరణం తర్వాత మనకి ఏర్పడేటువంటి డిప్లాయిడ్ స్టేట్లో ఉండేటువంటి సెల్ ఏమంటామంటే సంయుక్త బీజము లేదంటే జైగోట్ అంటాం.
లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక మేల్ ఆర్గనిజం నుండి ఒక గ్యామెట్ వస్తుంది అండ్ దెన్ ఫీమేల్ ఆర్గనిజం నుండి ఒక గ్యామెట్ వస్తుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ అ గ్యామెట్స్ అంటాం. ఫ్యూజన్ ఆఫ్ దీస్ గ్యామెట్స్ ఆర్ నోన్ యాజ్ అ ఫర్టిలైజేషన్. సో పురుష సంయోగ బీజము స్త్రీ సంయోగ బీజం ఏర్పడి అవి రెండు కూడా కలిసిపోవడాన్ని ఏమంటామంటే ఫలదీకరణంగా చెప్పుకుంటాం. సో ఫలదీకరణ ఫలితంగా మనకి ఏంటంటే ఏర్పడే కణాన్ని సంయుక్త బీజంగా చెప్పుకుంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో జైగోట్ అంటాం. సో సాధారణంగా ఈ యొక్క గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి, ఏకస్థితిక దశలో ఉంటాయి. ఏకస్థితిక దశ అంటే కేవలం ఒక జట్టు క్రోమోజోములు మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏకస్థితిక క్రోమోజోములు అంటాం. సో సాధారణంగా మనుషుల్లో చూసినట్లయితే 46 క్రోమోజోములు ఉంటాయి ప్రతి ఒక్క కణంలో కూడా. సో 46 అంటే 2 pairs ఇక్కడ, అంటే 23 + 23, isn't it? సో ఇలా 2 sets of pairs ఉన్నట్లయితే దాన్ని ద్వయస్థితికము ఓరల్స్ డిప్లాయిడ్ స్టేట్ అంటాం. దాన్ని డిప్లాయిడ్ స్టేట్లో ఉందని చెప్తా ఉన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కబడ్డీ జరుగుతుంది. సో ఆ యొక్క కోర్టులో ఏంటంటే 2 జట్లు ఉంటాయి. సో ఒక జట్టు 2 జట్టు, ఇలా 2 జట్లు ఉన్నట్లయితే దాన్ని ద్వయస్థితికం అంటాం. ఇన్ ద సేమ్ వే మనిషిలో అయినా ఏ జీవులైనా ఒక సెల్లో 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని ద్వయస్థితిక దశ అంటాము, డిప్లాయిడ్ స్టేట్ అంటాం దాన్ని. సో ఇన్ కేస్ ఒకే జట్టు ఉందనుకోండి, కబడ్డీ కోర్టులో ఒకే జట్టు ఉందనుకోండి అంటే ఏక స్థితిలో ఉందంట. ఇన్ ద సేమ్ వే one set of chromosomes present in a cell, then that particular cell is known as a haploid. ఒక సెల్లో ఒక జట్టు క్రోమోజోమ్లు ఉన్నట్లయితే దానిని ఏకస్థితిక దశగా చెప్పుకుంటారు. సో మన జట్టులో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 46, ఎన్నైనా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పీసెస్. సో జాతిని బట్టి ఆ క్రోమోజోమ్ల సంఖ్య అనేది మారుతుంది, రైట్? సో ఇప్పుడు కబడ్డీ ఆడితే ఒక జట్టులో ఎంతమంది ఉంటారు? 7. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఏంటి ఒక జట్టులో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ఎంతమంది? సో అక్కడేంటి నేను ఇంకా ఆట చెప్పలేదు, ఏం ఆట అని చెప్పలేదు, మీరు 7 అని అనుకోండి, రాంగ్. సో నేను క్రికెట్ అడిగాను 11, ఓకే, వాలీబాల్ అడిగాను 6, కబడ్డీ అడిగాను 7. సో ఇలా ఆ యొక్క ఆటను బట్టి ఏ విధంగా అయితే జట్టులో ఉండే సభ్యుల సంఖ్య మారుతూ ఉందో అదేవిధంగా ఒక జాతిని బట్టి ఆ యొక్క కణంలో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య మారుతుంది, గుర్తుపెట్టుకోండి, రైట్? లెవెట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఈ యొక్క సంయోగ బీజాలు ఎప్పుడు కూడా హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి, అంటే ఒకే జట్టు క్రోమోజోమ్లు ఉంటాయి, కేవలం ఒక జట్టు మాత్రమే ఉంటాయి. సో జైగోట్ వచ్చేసి 2 జట్ల క్రోమోజోమ్లు ఉంటాయి, దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిప్లాయిడ్ స్టేట్, రైట్? స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు కలిస్తే ఫలదీకరణం జరుగుతుందని చెప్పాను. సో మరి ఈ ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని సో ఈ ఫలదీకరణాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి అంతర ఫలదీకరణం. అంతర ఫలదీకరణం అంటాం. అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటామంటే ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. రెండోది వచ్చేసి బాహ్య ఫలదీకరణం. బాహ్య అంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. సో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అని ఆధారంగా చేసుకొని సో ఫర్టిలైజేషన్ని మనం ఏంటంటే 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో వన్ ఇస్ అంతర ఫలదీకరణం, రెండోది వచ్చేసి బాహ్య ఫలదీకరణం. సో అంతర ఫలదీకరణం అంటే ఈ ఫలదీకరణం ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ది ఫ్యూజన్ ఆఫ్ ది గ్యామెట్స్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, స్త్రీజీవి శరీరం లోపల జరుగుతుంది. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే అంతర ఫలదీకరణంగా చెప్పుకుంటాం. సో బాహ్య ఫలదీకరణం అంటే ఏంటంటే స్త్రీజీవి శరీరం వెలుపల ఫలదీకరణం జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే బాహ్య ఫలదీకరణంగా చెప్పుకుంటూ ఉంటాము. So if the fertilization takes place inside the body of the female organism, then that is known as the internal fertilization, whereas the fertilization takes place out of the body of the female organism, then that is called as the external fertilization, బాహ్య ఫలదీకరణంగా చెప్పుకుంటాం. సో మరి మన బుక్లో ఈ యొక్క దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అంతర ఫలదీకరణంగా చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి,
పాకీబా పక్షి. సో పాకీబా పక్షి అని గుర్తుపెట్టుకోండి. అంతరఫలికన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే పాకీబా పక్షి అని ఇవ్వడం జరిగింది. సో మనం క్రియేట్ చేసుకున్న చిన్న కోడ్ అక్కడ. సో అది స్పెషల్ పక్షి ఏం కాదు. సో పా అంటే వచ్చేసి పాములు. సో కీ అంటే కీటకాలు. బా అంటే బల్లులు. పా అంటే పక్షి. క్షి అంటే క్షీరదాలు. సో మనకి 1 2 3 4 5 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో దేనికి అంతరఫలదీకరణం జరిగేటువంటి జీవులకు ఈ క్వశ్చన్ ఒకసారి టెట్లోనో దీనిలో అడగడం కూడా జరిగింది. టెట్లోనో డిఎస్సిలో అడిగాడు. సో క్రింది వాటిలో అంతరఫలదీకరణం జరిపే జీవికి ఉదాహరణ అనడం జరిగింది. స్పెషల్లీ మన బుక్లో వీటి గురించి ఇవ్వడం జరిగింది. ఇవే గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా చాలా జీవులు జరుగుతాయి. సో మనకు కాన్సెప్ట్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్ పోవద్దు అంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఏది ఉంటుంది చదవాలి. సో ఇక్కడ చూడండి, పాములు, కీటకాలు, బల్లులు, పక్షి, అదేవిధంగా పక్షులు, క్షీరదాలు ఇవ్వడం జరిగింది. సో అవి 5 వచ్చేసి అంతరఫలదీకరణకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి బాహ్య ఫలదీకరణం. సో బాహ్య ఫలదీకరణం ఏమేమి ఇచ్చాడని చూసినట్లయితే చేప ఇవ్వడం జరిగింది, చేపలు. నెక్స్ట్ వచ్చేసి కప్ప. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమి ఇచ్చాడంటే సముద్ర నక్షత్రం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్కి ఇవి ఎగ్జాంపుల్. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఇచ్చిన దగ్గర టెక్స్ట్ బుక్లో మనకి చేపలు, కప్పలు మాత్రమే ఇచ్చినట్టుంది. సముద్ర నక్షత్రం ఎక్కడ ఇచ్చాడంటే ముఖ్యాంశాలు ఇవ్వడం జరిగింది. సో మెయిన్ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద లెసన్ చివరికి ఉంటాయి. సో దాంట్లో వచ్చే సముద్ర నక్షత్రం ఇచ్చారు. సో మీరు ఇక్కడే ఆ టెక్స్ట్ బుక్లోనే పక్కనే రాసేసుకోండి. ఎక్కడ బాహ్య ఫలదీకరణం దగ్గర కప్పని, చేపని ఇచ్చేయడం జరిగింది, సముద్ర నక్షత్రం కూడా అక్కడ రాసేసుకోండి. రైట్. సో ఇది వచ్చేసి ఫలదీకరణంలోని రకాలు. సో ఇప్పుడు చూద్దాము. సో మొట్టమొదటిగా మనము అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. సో అలైంగిక ప్రత్యుత్పత్తి. సో ఆల్రెడీ చెప్పాను, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే సంయోగ బీజాలు ఏర్పడకుండా కేవలం ఒక జీవి నుండి మాత్రమే క్రొత్త జీవి అనేది ఏర్పడుతుంది. ఆర్ఎల్స్ పిల్ల జీవి అనేది ఏర్పడుతుంది. ది న్యూ ఆర్ యంగర్ ఆర్గనిజం ఇస్ ఫార్మ్ ఫ్రమ్ అ సింగిల్ ఆర్గనిజం, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెక్షువల్ రీప్రొడక్షన్. అలైంగిక ప్రత్యుత్పత్తి చెప్పుకుంటాం. సో మరి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే నిమ్న స్థాయి వర్గపు జీవుల్లో. నిమ్న స్థాయి వర్గపు జీవులు అంటే ఏం చూసినట్లయితే సూక్ష్మజీవులు కావచ్చు, ప్రోటోజోన్స్ కావచ్చు. సూక్ష్మజీవుల్లో ఎస్పెషల్లీ వచ్చేసి మనకి బ్యాక్టీరియా కావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా శిలీంధ్రాలు కావచ్చు, శైవలాలు కావచ్చు. ఇలా వీటిని నిమ్న స్థాయి వర్గపు జీవులుగా చెప్పుకుంటాం. సో అంతేకాకుండా ఇంకా మనకి సీలెంట్రేట్స్. సో వీటన్నిటిని మనం ఏంటంటే నిమ్న స్థాయి వర్గపు జీవులుగా చెప్పుకుంటాం. ఇంకా కూడా కొన్ని అకశేరుకాల్ని నిమ్న స్థాయి వర్గపు జీవులుగానే చెప్పుకుంటాం వెన్ కంపేరింగ్ విత్ ద వర్టిబ్రేట్స్. ఓకే, రైట్. సో మరి ఈ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియాలో ఏ రకంగా ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా ఫంజీలో ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందో చూద్దాము. నెక్స్ట్ కొన్ని ప్రోటోజోన్లో, సీలెంటర్స్లో ఏ విధంగా జరుగుతుందో కూడా చూద్దాం. రైట్. సో మొట్టమొదటిగా మనకి బ్యాక్టీరియా చూడండి, ఓరల్స్ శిలీంధ్రాల్లో వచ్చేసి మనకి ఈస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఏకకణ శిలీంధ్రం. సో ఎక్కడొచ్చింది శిలీంధ్రం, ఏకకణ శిలీంధ్రం మనకి ఈస్ట్ అనేది ఎక్కడొచ్చింది? సో సూక్ష్మజీవుల వల్ల ఉపయోగాల్లో మనం ఈస్ట్ గురించి చదివినప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్లో, కిణ్వ ప్రక్రియలో ఉపయోగించేటువంటి సూక్ష్మజీవి ఏదైతే ఉందో దాన్ని ఈస్ట్గా చెప్పుకుంటాం. అదేవిధంగా బేకరీస్లో రకరకాల కేకులు, బ్రెడ్లు, బిస్కెట్స్ తయారు చేయడానికి కూడా మనం ఈస్ట్ ఉపయోగిస్తాం, నేర్చుకున్నాం. రైట్. సో ఇక్కడ ఈస్ట్ ఏకకణ శిలీంధ్రం అంటాం దీన్ని. సో దీంట్లో మనకు వచ్చేసి ఏ విధంగా జరుగుతుందని చూద్దాం అసలు. సో మనకి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా ఇచ్చాడు, వేటిలో జరుగుతుందో ఒక్కసారి చూద్దాము. సో అలైంగికోత్పత్తి.
సో అలైంగిక ఉత్పత్తి వచ్చేసి మనకి మన లెసన్లో ఇచ్చినటువంటి రకాలు ఏంటి అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి కూరకీభవనం, అండ్ దెన్ రెండవది వచ్చేసి ఏంటంటే ద్విధా విచ్చిత్తి గురించి ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం రెండే ఇవ్వడం జరిగింది. ఇవే కాదు ఇంకా చాలా రకాలుగా కూడా ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఈ సెషన్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో 8th క్లాస్ బుక్లో మనకి ఈ రెండింటి గురించి ఇవ్వడం జరిగింది. సో ఒకటి వచ్చేసి కూరకీభవనం. సో కూరకీభవనం వచ్చేసి ఇక్కడ జరుగుతుందని చూసినట్లయితే ఈస్ట్ వంటి శిలీంధ్రాలు జరుగుతాయి. అదేవిధంగా హైడ్రా విచ్ ఇస్ బిలాంగ్స్ టు ద ఫైలం సిలిండరేటా. సో ఈ రెండిట్లో మనకు వచ్చేసి కూరకీభవనం జరుగుతుంది. సో మరి కూరకీభవనం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో ఈ ఈస్ట్ని చూసినట్లయితే మనకి ఈస్ట్ అనేది ఏకకణ శిలీంధ్రం అనుకున్నాము. సో మనకి మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది, రైట్. సో కోరకము అంటే ఏంటంటే చిన్న మొగ్గ వంటి నిర్మాణాన్ని కోరకంగా చెప్పుకుంటాం. మొగ్గ వంటి నిర్మాణాన్ని కోరకంగా చెప్పుకుంటాం. సో ఈస్ట్ యొక్క శరీరం యొక్క ఉపరితలం పైన చూసినట్లయితే ఒక బర్డ్ అనేది ఫామ్ అవుతుంది, చిన్న మొగ్గ లాంటి నిర్మాణం ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే న్యూక్లియస్ అనేది సమవిభజన జరుగుతుంది. సో రెండుగా విడిపోతుంది. సో ది న్యూక్లియస్ ఇస్ డివైడ్ ఇంటూ 2 న్యూక్లియై అండ్ వన్ ఎంటర్స్ ఇంటూ ద డాటర్ బర్డ్. సో ఇక్కడ బర్డ్ ఏదైతే ఉందో ఒకటి వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోతుంది, న్యూక్లియస్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళిపోయింది. సో ఒకటి వచ్చేసి ఇక్కడే ఉంటుంది. అగైన్ దీనిపైన ఇంకో బర్డ్ ఫామ్ అవుతుంది. అగైన్ దిస్ న్యూక్లియస్ ఇస్ డివైడ్ ఇంటూ 2. సో వన్ ఎంటర్స్ ఇంటూ ద అదర్ వన్. సో దీంట్లోకి వెళ్ళిపోతుంది, సో దీంట్లో ఒకటి ఉంటుంది. ఇలా ఒక మనకి చైన్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది. ఈస్ట్లో మనకి కూరకీభవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పిల్ల జీవులు అనేవి ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి పాయింట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి హైడ్రా మనందరికీ తెలిసింది. ఇది వచ్చేసి సీలింట్రేటా వర్గానికి చెందినటువంటి జీవి. సో పూర్వాంతంలో వచ్చేసి దీనికి స్పర్శకాలు అనేవి ఉంటాయి. సో యాజ్ ద బర్డ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఈస్ట్. సో ఇక్కడ కూడా హైడ్రాలో కూడా మనకి ఏంటంటే దాని యొక్క శరీరం యొక్క ఉపరితలం పైన చిన్న బర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దిస్ బర్డ్ ఈజ్ ఎలాంగేటెడ్. సో నెమ్మదిగా పెద్దగా అయిపోతుంది. కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత దాని యొక్క పూర్వాంతంలో యాంటీరియర్ రీజియన్లో వచ్చేసి మనకి టెంటికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టెంటికల్స్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఇది తల్లి జీవి నుండి వేరైపోతూ ఉంటుంది. సో ఇట్ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ ది మదర్ ఆర్గనిజం అండ్ ఇట్ బికమ్స్ అండ్ డాటర్ హైడ్రా. సో డాటర్ హైడ్రాగా మారిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క హైడ్రాలో అదేవిధంగా ఈస్ట్లో కోరకీభవనం అనేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరుగుతూ ఉంటుంది. సో మరి ఇంకా చూద్దాము ద్విధా విచ్చిత్తి చూసినట్లయితే మనకి ఏంటంటే బ్యాక్టీరియాల్లో మ్యాక్సిమం ద్విధా విచ్చిత్తి ద్వారానే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రోటోజువాకు చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో మన బుక్లో ఏమి ఇచ్చాడంటే ప్రోటోజువాలో అమీబా గురించి ఇచ్చాడు ఒక ఎగ్జాంపుల్. అండ్ రెండోది వచ్చేసి పారామీషియం ఏమంటామంటే స్లిప్పర్ యానిమాలిక్యూల్ అంటాం. సో మరి ఎప్పుడు జరుగుతుంది ద్విధా విచ్చిత్తి అమీబాలో చూసినట్లయితే సో కేంద్రకం పరిపక్వ దశకు చెందిన తర్వాత, పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కేంద్రకం అనేది పరిపక్వ దశకు చేరిన తర్వాత అమీబాలో ద్విధా విచ్చిత్తి అనేది జరుగుతుంది. సో మరి కేంద్రకం ఏంటి, పరిపక్వ దశకు ఏంటి? కేంద్రకం పరిపక్వ దశ అంటే ఒక జీవి అమీబా నుండి ఒక పిల్ల జీవి ఏర్పడ్డప్పుడు కేంద్రకం కూడా ఉంటుంది. సో మరి పరిపక్వ కేంద్రకమా అంటే కాదు. సో ఆ కేంద్రకం చేసే డ్యూటీలన్నీ చేస్తూ ఉంటుంది. అంటే ఆ పిల్ల అమీబా ఏదైతుందో పెద్దగా అవుతుంది. సో పెద్ద కావడానికి దాంట్లో ఉండే కేంద్రకం చాలా రకాల పనులు చేయవలసి వస్తుంటుంది. సో అవన్నీ పనులు చేసిన తర్వాత ఒక మ్యాక్సిమం స్టేజ్ దాంట్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోతుంది. ఇంకా సో ఆగిపోయిన తర్వాత కేంద్రకం డ్యూటీస్ అన్నీ అయిపోతుంటాయి. సో దానిని ఏమంటామంటే పరిపక్వ కేంద్రకం అంటాం. సో ఆ పరిపక్వ దశకు కేంద్రకం చేరిన తర్వాత యాజ్ ద న్యూక్లియస్ ఇస్ మెచ్యూర్డ్ దెన్ దిస్ బైనరీ ఫిషన్ టేక్స్ ప్లేస్. దీన్ని ఏమంటామంటే బైనరీ ఫిషన్గా చెప్తాం. సో ద్విధా విచ్చిత్తిగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ అమీబా, అజ్యూమ్ దాట్. సో అమీబాలో ఈ కేంద్రకం పరిపక్వ దశకు చేరిన తర్వాత ఏమవుతుందంటే సో చూడండి ఇలా కేంద్రకం అనేది మైటోసిస్ ద్వారా 2 న్యూక్లియైగా విడిపోతుంది. సో అండ్ దెన్ ఇక్కడ మనకి నాచ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ 2 అమీబులే అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ 1 అమీబులే అండ్ దిస్ ఈజ్ 1 అమీబులే.
సో ఇది ఒక అమీబా, ఇది ఒక అమీబాగా మనకి ఏంటంటే ఇలా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ వెరీ సింపుల్, విచ్చిత్తి అంటే విడిపోవడం, రైట్. సో విచ్చిత్తి, ద్విధా విచ్చిత్తి, ద్వి అంటే రెండు. సో ఒక తల్లి జీవి అనేది రెండు పిల్ల జీవులుగా విచ్చిత్తి అంటే విడిపోతూ ఉంటుంది. సో ఇలా విడిపోయిన తర్వాత తల్లి జీవికి ఎలాంటి రూపం ఉండదు, రైట్. తల్లి జీవే మారిపోయింది, రెండుగా విడిపోయింది, ఇంకెక్కడ తల్లి జీవి. అందుకనే ప్రోటోజోవా జీవులను ఏమంటామంటే అమరజీవులు అని అంటాం. వాటికి చావు లేదు. ఎందుకు? తల్లి జీవే మొత్తం అక్కడ నుంచి డిసప్పియర్ అయిపోయి పిల్ల జీవులు ఏర్పడ్డాయి. సో ఇది ఇలా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి వాటిని అమరజీవులు అంటాం, రైట్. వదిలిపెట్టేద్దాం. సో ఇక్కడ ఒక అమీబా ఏమవుతుందంటే రెండు పిల్ల జీవులుగా విచ్చిత్తి చెందుతుంది. దీనిని ద్విధా విచ్చిత్తిగా చెప్పుకుంటాం. సో ఈ రకంగా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కోరకీభవనము ద్విధా విచ్చిత్తి ద్వారా జరుగుతుంది అనేసి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడింది. ఇంతవరకు చూద్దాం, ఇంతకంటే ఎక్స్ట్రా మనకు అవసరం లేదు, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. సో అప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీవుల్లో మన జంతువుల్లో. నెక్స్ట్ మరి మొక్కల్లో మనకు తెలిసిందే, మొక్కల్లో కూడా ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే భాగాలను ఏమంటామంటే శాఖీయ భాగాలు అంటాం. శాఖీయ భాగాలుగా చెప్పుకుంటాం. మరి శాఖీయ భాగాలు ఏంటి అని చూసినట్లయితే కాండము, నెక్స్ట్ వేరు, నెక్స్ట్ పత్రాలు. సో ఈ మూడింటిని ఏమంటామంటే శాఖీయ భాగాలు అంటాం. సో వీటి ద్వారా కొత్త మొక్కల్ని ఏర్పరుస్తుంది, దాన్ని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. దీన్ని మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం, రైట్. సో ఇవి కాకుండా వేరే భాగం ఏదైతే ఉందో ఏమంటాం పుష్పం. సో ఈ పుష్పం ద్వారా జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే లైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క జీవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, జంతువుల్లో కోరకీభవనం ద్విధా విచ్చిత్తి, అదేవిధంగా మొక్కల్లో చూసినట్లయితే శాఖీయ భాగాలైనటువంటి కాండము, వేరు, పత్రాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే జంతువుల్లో మరియు మొక్కల్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, సో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం.